వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యర్థాల నుంచి సంపద సృష్టి దిశగా అడుగులు వేద్దాం. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలోని స్థానిక బొమ్మూరు కలెక్టరేట్లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా జేసీ చిన్నరాముడు మాట్లాడుతూ ఒక మంచి ఉద్దేశంతో అధికారులను, సిబ్బందిని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో కార్యాలయంలో, ఆఫీసుల్లో పెండింగ్ ఫైల్స్ పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. ఫైల్స్ క్లియర్ చేయడం ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వి శాంతమణి, సిపిఓ ఎల్ అప్పలకొండ, డిఎల్, డిఓపి వీణాదేవి, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి చూడండి. అందరిగా పాటిస్తూ మన ఆఫీసెస్ ని, మన ఉండే ప్రెమిసెస్ ని, మన గృహాలని, మన గ్రామాన్ని, మన పట్టణాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ నెల థీమ్ మనకి సోర్స్ రిసోర్స్ అనే థీమ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ ఫోకస్ పాయింట్ ఏంటంటే మనం ఇచ్చే చెత్తని తడి చెత్త, పొడి చెత్త కింద సెపరేట్ చేసి ఇచ్చినట్లయితే వాటిని మనం ఎస్డబ్ల్యూపీసీ సెంటర్ లో దాన్ని సంపదగా మార్చడానికి అవకాశం ఉంది. కాబట్టి సో మన గ్రామాల్లోనూ ప్రజలందరికీ కూడా మనము వాళ్ళ ఈ యొక్క సెగ్రిగేషన్ అంటే హౌస్ హోల్డ్ లెవెల్లో జరగాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశము. దాన్నే మనం క్యాంపెయిన్ మోడ్ లో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ రోజు మనం అందరం కూడా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేద్దాము. నేను చెప్తాను, దయచేసి ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కూడా పేరు పేరున నమస్కారం అండి, శుభోదయం కూడా. అందరూ కూడా ముఖ్యంగా ప్రతి నెలలో 3వ వారాన్ని పరిశుభ్రత దినంగా పాటించేసి ముఖ్యంగా తమ సీట్లలో ఉన్న వాటిని కూడా శుభ్రం చేసుకోవాలి. చుట్టుపక్కల మన ఆఫీసులో యొక్క ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఫైల్స్ కూడా ఒకసారి చేసుకుని వాటిలో కూడా అన్ని పనికిరాని ఫైల్స్ క్లోజ్ చేసుకోవడము, అదేవిధంగా అక్కడ ఏదైనా చెత్త కానీ ఉంటే వాటిని కూడా తీసేయడము. అలాగే వాతావరణం, మన కలెక్టరేట్ వాతావరణంలో కూడా ప్రతిరోజు కూడా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ 3వ వారాన్ని ప్రత్యేక దినంగా మనం పాటిస్తున్నాం కాబట్టి ఈ దినాన్ని గుర్తించుకుని అందరూ కూడా శుభ్రంగా ఉండాలని భావిస్తూ ఇంకా ముగిస్తాం. థ్యాంక్ యూ.